వాస్తవానికి అయ్యర్కు ఇంత సక్సెస్ అంత ఈజీగా రాలేదు. టీమిండియాకు దూరమైన సమయంలో అయ్యర్ అందరిలాగా డీలా పడలేదు. తన గేమ్లోని వీక్నెస్ ని గుర్తించిన అయ్యర్ వాటిపై పూర్తి ఫోకస్ తో ప్రాక్టీస్ చేశాడు. ఉదాహరణకి చాలా మంది ఇండియన్ ప్లేయర్ల లాగానే షార్ట్ పిచ్ బాల్ ఆడటంలో అయ్యర్ కూడా వీక్. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. కంబ్యాక్ లో ఫుల్ షాట్స్ లో లక్ష్మణ్ రేంజ్ లో ఆడిస్తున్నాడు. ప్లేయర్ గా అయ్యర్ ఎంత ఎదిగిపోయాడో ఛాంపియన్స్ ట్రోఫీనే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, కోల్కతా జట్టుకి సారథ్యం వహించినప్పుడు తన కెప్టెన్సీ ప్రతిభను ఎవ్వరూ గుర్తించలేదు. అంతా అది గంభీర్ టీం అంటూ డిక్లేర్ చేసేశారు. ఇక్కడే శ్రేయస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు కాబట్టి ఆ జట్టులో తాను ఉండి ఏం ప్రయోజనం అనుకుని గంభీర్ పైనే తన అభిప్రాయాన్ని ప్రెస్ మీట్లో ఓపెన్ గా చెప్పేశాడు శ్రేయస్. ఇటు పంజాబ్ కింగ్స్ ను మాత్రం అన్నీ తానే నడిపిస్తున్నాడు. మొదటి మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా కూడా అవతల బ్యాటర్ హిట్టింగ్ చేస్తుండటంతో తన 100ను త్యాగం చేశాడు అయ్యర్. అలా టీంకి భారీ స్కోర్ అందించడంలో తోడ్పడ్డాడు. ఎవరైనా లాస్ట్ ఓవర్లో 3 పరుగులు చేసి సెంచరీ కొట్టేద్దామని చూస్తారు. కానీ అయ్యర్ మాత్రం తన స్వార్థం చూసుకోలేదు. టీంని తనకంటే ముందు ఉంచి కెప్టెన్సీలో మెచ్యూరిటీ చాటుకున్నాడు. ఇక మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ పై మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య సెంచరీ చేస్తే అతని కంటే ఎక్కువగా ఆనందపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ డగౌట్ కి వచ్చి మరీ అభినందించాడు. ఇలా శ్రేయస్ అయ్యర్ చాలా ఎదిగిపోయాడు. మరి చూడాలి, ఈసారి కూడా ఐపీఎల్ కప్ కొడతాడేమో.